ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం స్తుతి. ముందుగా ఒక వాక్య భాగం చూసుకొని ప్రార్థనతో ముందుకెళ్దాం. కీర్తనల గ్రంథం 146వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తి ప్రచురించేదను. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈ యొక్క వాక్య భాగం ద్వారా మీరే మా అందరితో మాట్లాడండి. ఈ స్తుతి అనే అంశం మేము స్తుతించుటకు పురిగొల్పడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించాడి పొంది ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అని వాక్యం సెలవిస్తుంది. మనమైతే కొన్నిసార్లు మంచి జరిగినప్పుడు స్తుతిస్తాము, మంచి జరగనప్పుడు దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాము. కానీ వాక్యం అన్ని వేళలా ప్రభువును స్తుతించండి అని మనల్ని ప్రోత్సహిస్తుంది. మీకు విరోధంగా ఏది జరిగినా కూడా, మీకు వ్యతిరేకంగా జరిగినా, మీరు అనుకున్నట్టు జరగకపోయినా కూడా దేవుని స్తుతించడం మనం నేర్చుకున్నట్లయితే మన జీవితంలో ఆ అపవాది తీసుకొచ్చే ఆ యొక్క కీడంతటిని కూడా మన నిమిత్తము దేవుడు మేలుగా మారుస్తాడని వాక్యం సెలవిస్తుంది. నీ నిమిత్తము కీడంతటిని మేలుగా మార్చే దేవుడు నీకున్నాడు. మరి కీడు జరిగినా కూడా నీవు స్తుతించుటకు సిద్ధంగా ఉన్నావా? చాలాసార్లు వారు నన్ను బాధిస్తున్నారు, నాకు విరోధంగా లేచారు అని మనం బాధపడుతూ ఉంటాం. అయితే మీకు విరుద్ధంగా లేచి హాని చేయువారే మనలో దైవిక స్వభావాన్ని కలగజేయి ప్రతినిధులని మనం కనుగొనగలుగుతాం. వారి ద్వారా మనం ఆధ్యాత్మికంగా కూడా చాలా ఎదగగలుగుతాము. ఎప్పుడు వారు బాధిస్తున్నారు, మాకు విరోధంగా లేచారని బాధపడుతున్నప్పుడు కాదు, వారు బాధిస్తున్నా మనకు విరోధంగా లేచిన వాటిని బట్టి దేవుని స్తుతిస్తే అప్పుడు ఎదిగే ఆధ్యాత్మిక స్థితి చాలా ఉన్నతంగా ఉంటుంది. చాలాసార్లు కుటుంబ పరిస్థితుల్లో కూడా మనం ఎటువంటి విరుద్ధమైన కార్యాలు మనం చూస్తూ ఎదుర్కొంటూ ఉంటాం. ఒక భర్త భార్యకి ద్రోహం చేయట అది క్షమింపరానిదిగా అనిపిస్తుంది. భార్య దాన్ని భరించడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. అయినను ఆ పరిస్థితుల్లో ఆ బాధకుండా వెళ్తూ ఉన్నప్పుడు తమ భారం అంతా కూడా, మన బాధ అంతా కూడా మన దేవుని పైన మోపినప్పుడు మనం ఆదరణ పొందుకుంటాం. అదే సమయంలో క్రీస్తు లేని వారు వారి బాధను వారిలోనే ఉంచుకొని తమను ఓదార్చుటకు ఎవ్వరూ లేరని తలంచి ఆత్మహత్య చేసుకునే వారు కూడా ఉంటారు. ఈ సందర్భంలో ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక భర్త మరొక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకొని చాలా ఆనందంగా జీవిస్తున్నాడు. అది చూసిన భార్య ఆవేశంతో అతనితో పోట్లాడుతుంది. ఆమె యొక్క భర్త తనను కన్విన్స్ చేయడానికి కొన్ని మాటలు చెప్పి ఎలాగైనా మభ్య పెట్టాలని చూసినప్పుడు అది అర్థమైన ఆ భార్య యొక్క హృదయము ఎంతో ఎంతో బాధతో, కృంగుదలతో బ్రద్దలైన స్థితికి దిగజారిపోతుంది. తను ఆ భార్య నిద్ర, భోజనం అన్నీ కూడా ప్రక్కన పెట్టి మర్చిపోయి ఇంకా ఏడుస్తూనే తన జీవితాన్ని ప్రారంభించడం, తన దినాన్ని ప్రారంభించడం, ఏడుస్తూనే తన దినాన్ని ముగించడం అలా అలవాటైపోయింది. కానీ ఇది కాదు నా జీవితం అని ఎప్పుడైతే తను కొంచెంగా గమనించడం ప్రారంభించిందో, తను ఒకరోజు ఏం చేసిందంటే దైవసేవకుల దగ్గరికి వచ్చింది. దైవసేవకుల్ని సంప్రదించి, అయ్యా నా పరిస్థితి ఇలా ఉంది, మరి ఏం చేయమంటారు అని సేవకులను అడిగినప్పుడు సేవకులు 3 సలహాలు ఇచ్చారు. 1, నీ భర్త కొరకు ఆసక్తిగా ప్రార్థించు. 2, మనపూర్వకంగా నీ భర్తను ఆశీర్వదించు, ప్రేమించు. 3, నీ భర్త కొరకు ప్రభువును హృదయపూర్వకంగా స్తుతించు అని చెప్పినప్పుడు తను ప్రారంభించింది. ఎప్పుడైతే ప్రారంభించిందో తనకు ప్రారంభంలో కొంచెం కష్టతరంగా ఉండినప్పటికీ క్రమక్రమంగా ఆమె ఎప్పుడైతే చేస్తూ ఉందో ఆ 3 కూడా తన జీవితంలో పనిచేయడం ప్రారంభించాయి. అదే సమయంలో ఆమె యొక్క భర్త ఆమెను ముందు ఎంతైతే ప్రేమించాడో అంతకు ఎక్కువగా ప్రేమించడం ప్రారంభించాడు. సంపూర్ణంగా అతనిలో మార్పు ఆమె చూడగలిగింది. ఇది కొద్ది సమయంలోనే జరిగిందేమీ కాదు, సులభంగా జరిగిందేమీ కాదు. తను సమయాన్ని దేవునితో వెచ్చించింది. మనుషులతో తన సమస్యను చెప్పుకోలేదు, కానీ తన సమస్య అంతా కూడా ఎప్పుడైతే దేవుని దగ్గర చెప్పుకుందో, తన భారం అంతా ఎప్పుడైతే ప్రభు మీద వేసి ప్రభువును స్తుతించడం ప్రారంభించిందో, ఏది చేసినా నువ్వు మేలుకే చేస్తావయ్యా, నీవు ప్రతిదీ నా పక్షాన జరిగించుటకు నీవు సమర్థుడు, నా పక్షాన యుద్ధము చేసే దేవుడవు నీవు యుద్ధము చేసే దేవుడు, నా పక్షాన కార్యము జరిగించే దేవుడు అంటూ ఈ రీతిగా ఎప్పుడైతే స్తుతించడం ప్రారంభించిందో దేవుడు తన జీవితంలో కలగజేసుకున్నాడు. ఈ భూమి మీద ఎప్పుడైతే మనం దేవా ఇది నీ కొరకు, దేవా ఇది నీ మహిమ కొరకు అని మనం ప్రారంభిస్తామో దేవుడు దాన్ని, ఆ పరిస్థితిని తన ఆధీనంలోనికి తీసుకొని గొప్ప కార్యం జరిగిస్తాడు, తనకు అధికమైన మహిమ రావాలి అని. ఈ విధంగా ఎప్పుడైతే ఆ స్త్రీ తన భర్త నిమిత్తం ఈ 3 విషయాలను దేవుని సన్నిధిలో అడిగిందో, దేవుని స్తుతించిందో, తన భర్తను ప్రేమించి ఆశీర్వదించిందో, దేవుడు
తన జీవితంలో కలగజేసుకొని గొప్ప కార్యం జరిగించాడు. ఎప్పుడైతే తాను స్తుతించడం ప్రారంభించిందో తన కార్యం ప్రారంభమైంది. హల్లెలూయా. మధ్యలో విడిచిపెట్టలేదు. తను భర్త మారు మనసు పొందేంత వరకు చేసింది. కాబట్టే తన భర్త జీవితంలో దేవుడు కార్యం జరిగించి అక్రమ సంబంధాన్ని విడిచిపెట్టి దేవునితో సంబంధాన్ని పెంచుకోవడానికి తన స్తుతి ఒక మార్గాన్ని, ద్వారాన్ని తెరిచింది. ఈ రోజున మిమ్మల్ని కూడా మీ హృదయాలని గాయపరిచేవారు మీ చుట్టూ ఉండవచ్చు, మీ కుటుంబంలో ఉండవచ్చు. అయితే ఈ రోజున మనం చేయవలసింది, మనం ఈ ఒక అంశం ద్వారా నేర్చుకుంటున్నది ఏంటంటే, ఉదయాన్నే లేచి మనం కూడా దేవుని సన్నిధిలో సమయాన్ని వెచ్చించాలి, ఆయనతో సహవాసం చేయాలి, ఆయనను స్తుతించాలి. మనల్ని ఎవరైతే బాధ పెడుతున్నారో, మనకు విరుద్ధంగా లేచారో వారిని ప్రేమించాలి, దీవించాలి, ఆశీర్వదించాలి, వారి నిమిత్తము ప్రార్థించాలి, స్తుతించాలి. అంతేకాకుండా మన భారం అంతా కూడా మనమే మోయడం కాదు, చింత యావత్తు మనం మోయడం కాదు, మనపై వేసుకోవడం కాదు. భారము, చింత, ప్రయాస అంతా కూడా ప్రభుపై మోపి కేవలం మనం చేయవలసిన పని స్తుతించడం. ప్రభు మన పని చేస్తాడు. అప్పుడు దేవా, నీవు నా పక్షాన యుద్ధము చేస్తావు, నా పక్షాన కార్యం జరిగిస్తావు అని మనం ఎప్పుడైతే స్తుతిస్తామో ఆయన మన పక్షాన యుద్ధము చేసి మన ఖాతాలో విజయాన్ని వేస్తాడు. కాబట్టి ఈరోజు నుండి స్తుతిద్దాం. మీ పోరాటం ఎంత పెద్దదైనా సరే, ఎంత గడ్డు పరిస్థితి అయినా సరే, ఎంత పెద్దదైనా సరే, ఎంతో కాలంగా దాని నిమిత్తం మీరు ప్రార్థిస్తున్నప్పటికైనా సరే, ఈసారి స్తుతించి ప్రయత్నించండి. దేవుడు మీ జీవితంలో కలగజేసుకుంటాడు. స్తుతిస్తే ఆయన సమాధానం మనలో ప్రవహిస్తుంది. స్తుతించి దేవుని సాక్షులుగా నిలబడతాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఫలింపచేయునుగాక. ఆమేన్.